సన్నబియ్యం ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారు సన్నబియ్యం రేవంత్ రెడ్డి గారు మంచి పేర్లు మంచి భవనంలో నిండు మనసుతోటి విజేంద్ర వర్మలుగా సమాజగా సుక్కలు చూపించేటట్టు చూపించి ఇస్తుండు. అది మంచి పేర్లు మంచి భవనమే. అటువంటి నిండు మనసుతోటి అభినందన ఎంచుకోవచ్చు. అటువంటి వ్యక్తులకు శక్తిని ఇవ్వాలా, అటువంటి శక్తులకి విముక్తి ఇవ్వాలా. ఇది ఎదుగుతున్న మొక్కల్లో కూలనల గుండెల్లో పూరనల కండల్లో అలాలు దున్ని పొలాలు పిండి నరాల సత్తవ ఎరాల వర్షం వరాల వర్షం కురాల. ఇప్పుడు ఇంటింటికి సన్నబియ్యం ఉపయోగకరంగా సన్నబియ్యం వస్తున్నాయి, కరకానికి వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. మంచి పేర్లు మంచి భవనంలో 3 నెలల బియ్యం కూడా ఒకేసారి 3 నెలల బియ్యం కూడా ఇచ్చారు. ఇప్పుడు నేను తీసుకునే పోతున్నా కదా, మీరు కూడా కెమెరా తీసారు కదా. మరి ఇక నేనేం చెప్పాలా? ఇది ఏదన్నా నిండు మనసుతోటి 12 కాపురం పచ్చని సంవత్సరం లాగా ఉంది. మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ మనకేం పొరపాటం చేయలేదు. కొంచెం బయట కూడా ఈ సన్న బియ్యం మీద కొంతమంది కావాలని చేస్తున్నారా మరి నిజంగా చేస్తున్నారో తెలియదు కానీ సన్న బియ్యం వేస్ట్ రాళ్ళు వస్తున్నాయి, దుమ్ము అని చెప్పేసి చూడండి. ఇప్పుడు నేను తీసుకపోయినా నా రైస్ ఇక్కడ ఉన్నాయి కదా, ఈ సుదీర్ఘంగా ఉన్నాయి. నేను సమాజం వండుకొని తింటుంటే నీకు ఇంకా మళ్ళీ రాళ్ళు వస్తున్నాయి అంటే బియ్యంలో మల్లారావు రామారావు ఒకప్పుడు బియ్యంలో రాళ్ళు పోసి అమ్మినట్టుంది. ఎవరు 1985లో చెప్తున్నారంటవా ఇదంతా దొడ్డు బియ్యం వచ్చినప్పుడు వచ్చినాయి. సన్న బియ్యం ఇప్పుడు ఇస్తాడు కదా, అప్పుడు కూడా అవి తిన్నారు. అప్పుడు బియ్యం కూడా తిన్నారు. సో మొత్తానికి ఫైనల్ గా ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారి గురించి? రేవంత్ రెడ్డి గారు మంచి పేరులో మంచి భవనంలో ఇంకో 10 సంవత్సరాలు చేయాలని కోరుకుంటున్నా గవర్నమెంట్. ఓల్డ్ ఈజ్ మై బాడీ ఈజ్ మై గోల్డ్ ఈజ్ 55 years నాది. రేవంత్ రెడ్డిది నాది ఒకటే కారు. 3 రోజులు తిరుగుతున్నా టోకన్ దొరకట్లేదు. టోకెన్లు అయిపోతున్నాయా? అందరూ ఒకేసారి వచ్చినారు 3 నెలలు అనగానే వచ్చారు. మరి బియ్యం అవసరం కదా ఎవరికైనా తినడానికి. అక్కడ చూసి మాట్లాడరా కొంచెం చెప్పండి. బియ్యం అవసరం అని లైన్లో నిలబడుతున్నాం పొద్దున్న సాయంత్రం. మరి ఈ పూట కన్నా దొరుకుతాయి ఏమైద్దాం మరి దొరుకుతాయిలే చెప్పలేం. సన్న బియ్యం మంచిగా లాస్ట్ మంత్ తీసుకున్నారా? లేదు ఇప్పుడే తీసుకోవడానికి వచ్చినారు. ఎట్లా ఉంది సన్న బియ్యం తీసుకోవడం? మంచిగా అనిపిస్తుందా? తీస్తారా? వస్తాను గింజలు అవుతుంది అన్నం, కొద్దిగా మెత్త కొంచెం జున్ను అవుతుంది అన్నం. గుడ్డి మీద మెల్లమేలు కదా, ఆ దొడ్డు బియ్యం ఇచ్చడానికి కొంచెం సన్న బియ్యం ఇస్తున్నారు అంటున్నారు. ఇది కొంచెం మేలే, ఇక తినాలి, ఏదైనా తప్పదనుకో తినాల్సిందే. చేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు మంచిగా పరిపాలన? ఆయనకు తోచినంత ఆయన చేస్తాడు. మనం ఏం చేస్తాం? సంవత్సరం కాలం అయింది అంతే కదా. అంతే. అప్పుడప్పుడు దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు, ఈ నెలలో సన్న బియ్యం వేశారు అంతే. ఇప్పటి నుంచి సన్న బియ్యమే ఇస్తా అంటున్నారు కదా. ఇస్తే మంచిదే కదా మాకు కూడా, కానీ ఏ నెల అనాలి ఇస్తే మంచిదండి. ఇట్లా రిస్క్ అయిపోయింది. అంటే వర్షాలు గిర్షాలు ఇవన్నీ పడుతున్నాయి కదా, ఇబ్బంది అవుతుంది. ఒకేసారి 3 నెలలు ఇచ్చేద్దాం అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారేమో మరి. ఇప్పుడు అయిపోయినాక 3 నెలలు అయిపోయినాక ఏ నెల పెడితేనే బెటర్. ఈ లైన్లు నిలబడాలంటే డ్యూటీలో ఎదుర్కొని వచ్చి ఏమి నిలబెడతాం? అప్పుడైతే ఇంత గొడుగు ఉండేది కదా, రాగానే 4-5 తీసుకొని వెళ్ళిపోయాం. ఎప్పుడు తీసేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. నీకు ఎన్ని వస్తాయి మొత్తం? నాకు 35 కిలోలు వస్తాయి, ఒక మనిషికి 35 కిలోలు. ఒక నెలకు 35 కిలోలు వస్తాయి. మొత్తానికి సన్న బియ్యం నీకు బాగానే వస్తున్నాయి, కింటా దాకా వస్తున్నాయి. వస్తే తింటాం కదా, మా ఇంట్లో ఉన్నారు కదా జనాలు, చాలా మంది ఉన్నారు తినేవాళ్ళు. మంచిగా ఉంది మరి రేవంత్ రెడ్డి గారి పాలన? మంచిగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.